అమెరికన్ సిటిజన్షిప్ అనేది ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అంశంగా ఉండాలి. కాబట్టి అమెరికా పుట్టిన వాళ్ళకే ఇది కాస్త రేసిస్ట్ గా అనిపిస్తుంది అనమాట. కేవలం అమెరికన్ రేస్ వాళ్ళకి మాత్రమే ఇది కావాలి, కేవలం అమెరికన్స్ ఆ తెల్ల వాళ్ళకే ఆ సిటిజన్షిప్ రావాలి, వేరే వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ రావడం కష్టం అవ్వాలి అని చెప్పి. అమెరికాలో ఉస్ సాంగ్విన్స్ కూడా ఉంది, అంటే సిటిజన్షిప్ బై బ్లడ్ కూడా ఉందన్నమాట. అంటే అక్కడ మా తాతో ముత్తాతో అమెరికన్ అంటే నేను అక్కడ కొన్నాళ్ళ తర్వాత సిటిజన్షిప్ తెచ్చుకోవచ్చు, కానీ అది చాలా ప్రూవ్ చేయాలి, దానికి చాలా టైం పడుతుంది అనమాట. తర్వాత న్యాచురలైజ్ సిటిజన్ కూడా అవ్వచ్చు, దానికి కూడా చాలా టైం పడుతుంది. ప్రతి దేశానికి న్యాచురలైజ్ సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ దేశంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఆవాసం కలిగి ఉండి, ఆ దేశం యొక్క పాస్పోర్ట్ కలిగి ఉండి, ఆ తర్వాత ఆ దేశంలో మన వ్యాపారం ఏదైనా కలిగి ఉండి, ఇవన్నీ ఉండాలన్నమాట. ఇదంతా అవ్వాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ట్రంప్ కి ఏంటంటే ఎవరైతే ప్యూర్ అమెరికన్స్ ఉంటారో, లేదా వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుందో, లేదా వాళ్ళ తల్లిదండ్రి చాలా సంవత్సరాల నుంచి అమెరికాలో ఉండి అక్కడ సిటిజన్షిప్ అయ్యి తర్వాత అక్కడ పిల్లల కంటే వాళ్ళకి సిటిజన్షిప్ రావడం, ఇలాంటి మూలాలు ఉన్న వాళ్ళే సిటిజన్షిప్ అవ్వాలి. ఎవరు పడితే వాళ్ళు, ముఖ్యంగా ముస్లిం వరల్డ్ నుంచి కూడా చాలా మంది అమెరికాకి ఇల్లీగల్ వచ్చి, డంకీ ఫ్లైట్స్ ఇల్లీగల్ గా వచ్చి, అంటే ఇల్లీగల్ రూట్స్ ద్వారా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గా అమెరికాకు వచ్చి అక్కడ దొంగతనంగా పిల్లల కంటే ఆ పిల్లలకి ఎందుకు మనం సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నిస్తున్నారనమాట. కాబట్టి బర్త్ రైట్ సిటిజన్షిప్ అమెరికాలో ఎత్తేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అయితే సైన్ అయింది, కానీ ఇది ఇంప్లిమెంటేషన్ లోకి రావడం మాత్రం అంత ఈజీ కాదు. అసలు వస్తుందా లేదా అనేది కూడా డౌటే, ఎందుకంటే దీనికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. కాబట్టి చాలా మంది అనుకున్నట్టు ఇప్పుడే ఈ క్షణమే ఇండియన్స్ భయభ్రాంతులకు గురవటం, ఇండియన్స్ అక్కడికి వెళ్ళి పిల్లలు కనొద్దని చెప్పడం, ఇవన్నీ రైట్ కాదు. దీనికి చాలా ప్రొసీజర్ ఉంటుంది, దానికి చాలా టైం పడుతుంది.